నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బెల్లీ ఫ్యాట్ చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అనేక రకాల ఎక్సర్సైజ్, అనేక రకాల డైట్స్ ఫాలో అయినా కానీ అప్పటికప్పుడు రిజల్ట్ ఉంటుంది, కానీ మళ్ళీ ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. సో మరి ఇది తగ్గడానికి ఆయుర్వేద పరంగా ఎటువంటి పరిష్కారం ఉంది? సో దీని గురించి ఆయుర్వేద వైద్యులు ఏం చెప్తున్నారు, వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాల్ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద ఫ్రమ్ ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, చాలా మంది విసిగిపోయి ఉంటారు. అంటే ఈ పొట్ట తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ట్రై చేసి విసిగిపోయి ఉంటారు. సో సమస్యకి పరిష్కారం అనేది దొరకట్లేదు. మరి ఈ పొట్ట బెల్లీ ఫ్యాట్ అనేది ఎందుకు వస్తుంది? దీన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేద పరంగా ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? ముఖ్యంగా జాగ్రత్తగా గమనించండి. అందరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సెంట్రల్ ఒబేసిటీ లేకపోతే బాణ పొట్ట, అంటే పొట్ట మాత్రమే బాగా పెరిగిపోయి మిగతా బాడీ పార్ట్స్తో పోలిస్తే పొట్ట మాత్రమే పెరిగిపోతుంది. మరి చూడడానికి బయట వాళ్ళకే కాకుండా అది ఉన్న వాళ్ళకి కూడా కాస్మెటిక్ పరంగా కొంచెం ఇబ్బంది. అది కొంతమందికి నడుము నొప్పికి కూడా అది కారణమవుతుందన్నమాట. కొంచెం బాగా పెరిగిపోయి ఈ ఒక్క దగ్గరనే ఒక 20 కిలోలు 25 కిలోల వరకు పెరిగిపోతుంది అనమాట. సో వాళ్ళకి నడవడానికి ఇబ్బంది, కూర్చోవడానికి ఇబ్బంది, ఇలా రకరకాల ఒక సమస్య ఉంటుందన్నమాట. అయితే దీని కొరకు మనం చూస్తుంటాం చాలామంది ఏదో రకమైన ఎక్సర్సైజ్లని లేకపోతే పొట్టకు రాసుకునే తైలాలని, టిప్స్ అని, అవన్నీ ఇవన్నీ వాడతారు. కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ టిప్స్ వల్ల, తర్వాత టెంపరీగా ఈ ఎక్సర్సైజ్ చేసే వాటి వల్ల కానీ, లేకపోతే ఇంకేదో పవర్ యోగా అని, అవన్నీ ఇవన్నీ ఏదో రకరకాలుగా చెప్తుంటారు. అవన్నీ కూడా నిరుపయోగం. ఎటువంటి వాటి వల్ల ఫలితం ఉండదు, ఏమాత్రం పని చేయవు అవి. దాని కొరకు ఒక సమగ్రమైన శాస్త్రీయమైన ఆయుర్వేద మందు వాడాలి. ఎందుకంటే ఆయుర్వేద మందులు మన శాస్త్రీయంగా తయారు చేసినవి ఏంటంటే ఒక సిస్టమాటిక్ ఫార్ములేషన్స్ అన్నమాట. అవన్నీ అంటే మన శరీరంలో వచ్చే మార్పులు ఏ దోషాల వల్ల వస్తాయి, ఆ దోషాలకు అనుగుణంగా ఫార్ములేట్ చేసిన మెడిసిన్స్ అన్నమాట ఇవి. అంటే వాళ్ళు ఎంతో వాళ్ళకు ఇంటెలిజెన్స్తోని తయారు చేసిన మెడిసిన్స్. మనకి ఈ పొట్ట తగ్గించడానికి మీకు అందరికీ తెలుసు, ఆయుర్వేదానికి ఆది పురుషుడు లాంటి వాడు మన చరకుడు. చరక సంహితకు కామెంటరీ రాసిన చక్రదత్త అనే ఒక మహర్షి అన్నమాట. సో ఆ చక్రదత్తుడు ఆయన కూడా ఒక పుస్తకం రాశాడు. దాన్ని చక్రదత్త అంటారు. ఆయన పేరు చక్రపాణి దత్తుడు. ఆయన రాసిన బుక్ పేరు చక్రదత్త. సో దాంట్లో మనకి ఒక మంచి ఫార్ములేషన్స్ అన్నమాట, ఒక అద్భుతమైన ఫార్ములేషన్. దాని పేరు ఏంటంటే బృహత్ పంచనింబాది చూర్ణం. మళ్ళీ వినండి మీరు, బృహత్ పంచనింబాది చూర్ణం. దీని యొక్క వివరణలు అద్భుతంగా మనకు చెప్పిల్లనమాట. సో అది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో బృహత్ పంచనింబాది చూర్ణంలో పంచనింబ అంటే వేప, నింబ అంటే వేప, వేప చెట్టుకు సంబంధించిన పంచభాగాలు అంటే ఆకులు, తర్వాత పువ్వులు, దాని గింజలో ఉండే పప్పు, తర్వాత దాని బెరడు, దాని తర్వాత వేర్లు, ఇవి వీటిలో ముఖ్యంగా ఉండేటి. వీటితో పాటుగా ఇంకొక 26 మూలికలు ఉంటాయి అన్నమాట దీంట్లో. ఈ మూలికలన్నీ కూడా ఒక సమగ్రమైన ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఫార్ములేట్ చేయడం వల్ల ఇవన్నీ మూలికలు దీంట్లో కనబడతాయి మనకి. సో దాంట్లో ఏంటంటే త్రిఫలాలు అంటే మనకి కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, తర్వాత త్రికటకాలు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, తర్వాత సరస్వతి ఆకు, పల్లేరు, తర్వాత శుద్ధి చేసిన జీడి గింజలు, నల్ల జీడి గింజలు శుద్ధి చేసినవి, తర్వాత చిత్రమూలము, తర్వాత వాయువిడంగాలు, వారాహి కందాని, తర్వాత తిప్పతీగ, 2 రకాల పసుపులు, పసుపు, మాని పసుపు, తర్వాత బావంచలు, తర్వాత రేల గుజ్జు, తర్వాత కండ చక్కెర, చెంగల్వ కోష్టు, కొడిశపాల విత్తులు, చిరుబొద్ది. సో ఇలా మనకి ఈ 5 రకాల వేపకు సంబంధించినే కాక మిగతా అన్ని కలిపితే మనకి 23 మూలికలు అవుతాయి అన్నమాట, 23 భాగాలు. సో వీటన్నిటిని విడివిడిగా తీసుకొచ్చి తర్వాత వాటన్నిటిని కూడా విడివిడిగా పొడి చేసి అన్నీ కూడా సమాన నిష్పత్తిలో కలుపుకోవాలి. అంటే ఒక్కొక్కటి ఒక 50 గ్రాములు తీసుకోండి. ఓకే, 50 గ్రాములు తీసుకున్నప్పుడు మనకి అన్నీ కూడా మనకి సమాన నిష్పత్తిలో తీసుకుంటే ఒక 1300 నుంచి 1200 నుంచి ఒక 1300 గ్రాములు అవుతుంది అనుకోండి, 23 మూలికలు. సో దీనికి ఏం చేయాలంటే, ఇలా మనం తయారు చేసుకున్న ఈ పొడికి భావనలు అనేవి చేయాలన్నమాట. ఒకటి చంద్ర చెక్క అనేది, దీన్ని ఖదిరా అని అంటారనమాట ఆయుర్వేద. సో ఇది శరీరంలో పెరిగిపోయిన కొవ్వును మొత్తం కూడా లేఖన ప్రాపర్టీ అంటారు దాని. అంటే ఆ కొవ్వును కరిగించేసే శక్తి ఉందన్నమాట. సో అలా ఆ చంద్ర చెక్కని కషాయం చేయాలి, అష్టభాగ కషాయము. అంటే ఒక భాగానికి 16 రెట్లు నీళ్లు తీసుకొని అది 2 భాగాలు అయ్యే విధంగా దాన్ని చిక్కటి కషాయం, దీన్ని ఘనసార కషాయం అంటారు. ఆ కషాయంతో ఈ పొడిని భావన చేయాలన్నమాట. అంటే ఆ పొడిలో
ఆ పొడి మొత్తం తడిచిపోయే అంత క్వాంటిటీలో ఈ కషాయాన్ని కలపాలన్నమాట. సో కలిపి 1 గంట నుంచి 2 గంటలు మర్దన చేసి మొత్తం ఆ కషాయం మొత్తం కూడా ఆ పౌడర్లోకి ఇంకిపోయే విధంగా, ఇంకిపోతే ఏమవుతుందంటే అది డ్రై అవుతుంది మళ్ళీ. సో అట్లా ఒక భావన అవుతుంది అనమాట. సో అట్లా 7 భావనలు ఒక్క చెండ్ర చెక్క కషాయంతో చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వేగిస చెక్క. దీన్ని అసనసార్ అంటారు హిందీలో, అసన చెక్క లేకపోతే వేగిస చెక్క అంటారు. ఇది ఒక మంచి యాంటీ డయాబెటిక్ మెడిసిన్ అనమాట. షుగర్ వ్యాధి వాళ్ళకు ఒక అద్భుతమైన మూలిక వేగిస చెక్క. దీన్ని కూడా ఈ చండ్ర చెక్క కషాయం లాగానే తయారు చేసుకొని సేమ్ 7 భావనలు చేయాలి. ఈ 7 భావనలు చండ్ర చెక్క కషాయంతో, తర్వాత 7 భావనలు వేగిస చెక్కతోని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 7 భావనలు భృంగరాజ రసం అంటే గుంటగలిజేరు సమూలం అంటే పూర్తి మొక్క మొత్తం దంచి మనం పిండేసి ఆ రసంతో 7 భావనలు చేయాలి. అంటే ఇన్ని రకాల మూలికలు, ఇన్ని రకాల భావనలు ఎందుకు చెప్పారంటే ఆ మెడిసిన్ యొక్క విలువ అంత అద్భుతమైందనమాట. సో మనం చేసుకోవడానికి కొంచెం కష్టమే ఇది. కాకపోతే మనకి ఈ టిప్స్ వల్ల, ఇప్పుడు చూడండి టిప్స్ ఏదో పుట్టకు రాసుకోండి, రోజులో తగ్గిపోతుంది, వారంలో తగ్గిపోతుంది అని చెప్తారు. అదంతా శుద్ధ దండగా, అదంతా హంబక్. దాంట్లో ఎటువంటి శాస్త్రీయమైన ఆధారం లేదు. అది తగ్గదు కూడా. ప్రయత్నాలు చేస్తారు, వదిలిపెడతారు, బాధపడతారు. ఇంకో వేరే ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయితే ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే ఇదేంటంటే చేసుకోవడానికి కొంచెం కష్టమైనా కానీ ఇది ఒక శాస్త్రీయమైన ఒక మెడిసిన్ అనమాట, ఒక అద్భుతమైన మెడిసిన్. దీన్ని బృహత్ పంచనింబాది చూర్ణం ఇంతకుముందే నేను చెప్పాను. సో ఇలా తయారు చేసుకున్న దాన్ని ఏం చేయాలంటే ముందుగా, అంటే ఇది వాడే విధానం కూడా ఒక సైంటిఫిక్ మెథడ్లో చేయాలి. ఎట్లా పడితే అట్లా చేయొద్దు అనమాట. ఏదో మనము వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిన పద్ధతిలో వాడకుండా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో డిటాక్సిఫై చేసుకోవాలన్నమాట ముందు బాడీని. ఎందుకు అంటే ఏదైనా ఒక మంచి మెడిసిన్ అంటే మనకి రూట్ లెవెల్లో, మనకి టిష్యూ లెవెల్లో, సెల్యులార్ లెవెల్లో, కణాల్లో పేరుకొని పోయిన ఇది మొత్తం కూడా మనకి స్టిమ్యులేట్ కావాలంటే, ఆ కొవ్వు మొత్తం కరిగిపోవాలంటే ముందు బాడీలో ఉండే మలినాలన్నీ పోవాలన్నమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మురికి గుడ్డను తీసుకోండి. మురికి గుడ్డకు ఎంత మంచి రంగు వేసినా అది పట్టదు. కాబట్టి మన బాడీలో కూడా మురికి ఉన్నప్పుడు, అంటే టాక్సిన్స్ ఉన్నప్పుడు ఎంత మంచి మందు అయినా దానివల్ల ఫలితం ఉండదు. కాబట్టి బాడీని డీటాక్సిఫై చేసుకోవాలి. డిటాక్సిఫికేషన్ కొరకు ఏంటంటే మీరు నిపుణులైన వైద్యులను సంప్రదించండి. దీనికి ఒక విరేచన కర్మ అని చెప్తారనమాట. ఆ విరేచనం చేయించుకున్న తర్వాత ఒక 3 రోజుల నుంచి 4 రోజులు కొంచెం డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే తేలికమైన ఆహారము, మధ్యస్థమైన ఆహారం, తర్వాత నార్మల్ ఆహారం. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ అప్పుడు దీన్ని వాడాలన్నమాట. సో దీని మోతాదు ఏంటంటే ఒక 3 నుంచి 6 గ్రాములు, అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు ప్రతిరోజు కూడా ఉదయం పరకడుపున తీసుకొని కొంచెం వేడి నీళ్ళు తాగాలి. సో ఇలా ఈ వేడి నీళ్ళతో తాగడంతో ఏమవుతుందంటే క్రమక్రమంగా మీరు తొందరగా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో వారం రోజుల్లో, 10 రోజుల్లో, గంటల్లో, పూటల్లో తగ్గే ప్రాబ్లం అయితే కాదు. ఇది కొన్ని రోజులు పడుతుంది. ఓపికగా దీన్ని వాడుతుంది ఏంటంటే క్రమక్రమంగా పొట్టలో ఉన్న ఈ కొవ్వు అంతా కూడా కరిగిపోయి, తర్వాత దీనికి విశేషం ఎట్లా చెప్పారంటే ఆయుర్వేదంలో స్థూలోదర సింహకృశోదరశ్చ, అంటే పొట్ట బాగా పెరిగిపోయి బాణ పొట్ట అంటారు కదా, బాణ పొట్ట కూడా తగ్గిపోయి సింహం యొక్క నడుము ఎంతైతే సన్నగా అవుతుందో అంత సన్నగా అవుతుందని వాళ్ళు ఒక ఖచ్చితంగా చెప్పారనమాట. సో ఇంతటి అద్భుతమైన మూలిక అనమాట. ఇదే కాకుండా ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి దే ఆర్ వెరీ ప్రోన్, అంటే వాళ్ళకి తేలికగా ఈ స్కిన్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. స్కిన్కి సంబంధించిన కొన్ని మామూలు ఉండొచ్చు, కొన్ని సీరియస్ ఇష్యూస్ కూడా, అంటే ఆటోఇమ్యూన్ సంబంధించిన సోరియాసిస్ కానీ, లిచెన్ ప్లానస్ కానీ, లేకపోతే ఎన్నో రకాల స్కిన్ డిజీజెస్, ఎగ్జిమా కానీ, లేకపోతే అలర్జిక్ కానీ, ఇలా రకరకాల స్కిన్ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా పోతాయి. కేవలం బాణపట్టు ఉన్న వాళ్ళు కాదు, స్కిన్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇవి వాడొచ్చు. తర్వాత బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వాడవచ్చు. చిన్నపిల్లలు, పెద్దలు, ఎవరైనా ఏ ఏజ్ గుర్తున్న సంబంధం లేదు, ఎవరైనా వాడవచ్చు. తర్వాత ఇంకేంటంటే కొంతమందికి వెయిట్ వల్ల ఫైలేరియాసిస్ అంటే ఈ బోధకాల సమస్య, ఇది కూడా తగ్గిపోతుంది అనమాట. తర్వాత పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, కొంతమందికి ఓవర్ వెయిట్ వల్ల పీరియడ్స్లో కూడా ఇర్రెగ్యులర్గా ఉంటాయన్నమాట కొంతమందికి, అంటే పీసీఓడి కానీ ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి, అవి కూడా తగ్గిపోతాయి. తర్వాత కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ల్యూకోరియా అంటారు, తెల్లబట్ట అంటారు, ఇది కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో ఇలాంటి చక్కటి ఆయుర్వేదంలో మనకు చెప్పిన ఈ ఒక అద్భుతమైన పరిష్కారం. ఇంకొకటి ఏంటంటే వ్యాధి జరా విముక్త, అంటే కొంతమందికి వెయిట్ పెరగడంతో పాటు కాకుండా
తొందరగా వాళ్ళు అంటే వాళ్ళ వయసు కంటే ఎక్కువగా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముసలి వాళ్ళలాగా ఓల్డర్ లాగా కనబడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు ఎంత వయసు ఉందో అంత వయసు ఉన్న వాళ్ళలాగానే ఇది కనబడేటట్టు చేస్తుంది అనమాట. అంటే జర అంటే ఏజ్ని కూడా డీలే చేస్తుంది అనమాట. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ని డీలే చేస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా వాడవచ్చు, ఇది పొట్ట ఉన్న వాళ్ళే కాదు కానీ ఎవరైనా వాడవచ్చు. కాకపోతే తక్కువ మోతాదులో ఎక్కువ కాలం వాడండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందరూ వాడండి. ఈ వీడియో కొంచెం ఎక్కువ టైం పట్టినా కానీ కొద్దిగా ప్రొలాంగ్డ్ అయినా కానీ మీరు ఓపికగా చూడండి మొదటి నుంచి లాస్ట్ వరకు. అందరికీ షేర్ చేయండి. జై ధన్వంతరి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూసారు కదండి, పొట్ట తగ్గించడానికి ఆయుర్వేద పరంగా ఎటువంటి చక్కటి పరిష్కారాన్ని డాక్టర్ గారు సూచించారో ఇక డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకొని చూడండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.